हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी। वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఇట్లా ఈ సంస్కృత భాషలోని శ్లోకాలను గానం చేసేటప్పటికి వాటి యొక్క శబ్ద తరంగాల ప్రభావంతో మన మెదడులో కొన్ని రసాలు ఉత్పత్తి అవటం జరుగుతుంది. దానితో అదేమి చేస్తుంది, అంటే మనం ఆ పరిమితత్వం నుంచి మన యొక్క పరిమితత్వం ఏదైతే ఉందో ఇది క్రమక్రమంగా వికాసం చెందటం ప్రారంభమవుతుంది, విశాలం అవటం ప్రారంభం. విశాలమయ్యే కొలది ఆ దైవానుభూతికి దగ్గర అవుతూ ఉంటాం. ఇట్లా ఒక దారిగా ఒక మార్గంగా ఇవి మనకి ఉపయోగపడుతుంటాయి. ఇందులో ఇవన్నీ అంటే కాస్మిక్ గాడ్స్ గా, అంతరిక్షంలోని దేవతలుగా, ఆ విశ్వంలోని దేవతాగణం. ఆ శబ్దం మనం ఉచ్చరించినంత మాత్రాన మనలో ఆ దేవతాగణం మొత్తం విశ్వంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎట్లా ఎట్లా ఏమేం పనులు చేస్తున్నారో సమస్తము మనలో ఉన్నారు. మన దేహం మొత్తం నిండి ఉన్నది. దేహము, కామ శరీరము, మానసిక శరీరం, ఇట్లా మన చుట్టూ ఉన్న శరీరాలు, ఈ భౌతిక దేహము సమస్తము నిండి ఉన్నది. అయితే అవన్నీ ఎందుకు మనకు కనపట్లేదంటే వాటి పట్ల నిద్రాణ స్థితిలో ఉండటం వల్ల, అంటే దేహాత్మ నిద్రాణ స్థితిలో ఉండటం వల్ల దీనికి వాటిని గ్రహించేంత శక్తి సామర్థ్యాలు దీనికి లేకపోవడం వల్ల పరిమితంగా మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఇవి గానం చేస్తూ ఉండగా ఇప్పుడు ఆ దేవతా ప్రజ్ఞలు క్రమక్రమంగా మేల్కోవటం జరుగుతుంటుంది. వాటి పట్ల మనం మేల్కాంచడం జరుగుతుంది. మనం కార్యక్రమ పరిచయ పత్రం, ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం, పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం, ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 165వ పాఠము 23/7/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. మనం నిన్న జరగాల్సిన క్లాసు జరగలేదు. 22/7/2024 సోమవారం నాడు జరగవలసింది జరగలేదు. ఎందుకనే తమాషాగా ఈ నోట్స్ ఏదైతే అంటే మనం చెప్పుకోవటానికి ఆ సీక్రెట్ డాక్టర్ దానికి సంబంధించిన కొంత నోట్స్ దగ్గర పెట్టుకుని ఇవి అధ్యయనం చేస్తున్నాం మనం. అవి కనపడలేదు. రోజు యథావిధిగా రోజు పెట్టే స్థలంలోనే అవి పెట్టినప్పటికీ ఇంకా అవన్నీ వెతికాం. ఇంకా ఎక్కడన్నా పెట్టామా ఎక్కడ కనపడలేదు. క్లాస్ ఆగిపోయింది. ఆ తర్వాత అక్కడ వెతికితే అది కిందకి పడిపోయింది. దాని స్థానం నుంచి
అది క్రమక్రమంగా ర్యాక్ లో పెట్టాం కదా, ఆ ర్యాక్ వెనక భాగంలోకి వెళ్ళిపోయి కిందకి జారి కింద నేల మీద ఉంది. ఆ ర్యాక్ వెనక అనే తండాలు కూడా అది బయటకు తీసాం. అందువల్ల నిన్న క్లాస్ ఆల్ ఆఫ్ సడన్ సెలవు ప్రకటించాల్సి వచ్చింది. ద సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టరైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనం ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టరైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టరైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టరైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొక్కి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఈ కనబడకపోవటంలో పుస్తకం, ఈ నోట్స్ ప్రళయ స్థితికి వెళ్ళిపోయింది అన్నట్టు. కనెక్షన్ కట్ అయిపోయినట్టుగా ఉంటుంది. దేహాత్మ ఎంతవరకు అంటే ఇది భౌతిక దేహము అంతవరకు మాత్రమే అది గ్రహించగలుగుతుంది. దాని సందేశాలు, పైనుంచి వచ్చిన సందేశాలను గ్రహించి ఈ భౌతిక దేహంలో మెదడులో, మెమరీలో అది కూర్చగలుగుతుంది. ఎప్పుడైతే ఇది ప్రళయ స్థితి, మనం నిద్రలోకి వెళ్ళిపోయామో ఆ కనెక్షన్ ఆగిపోతుంది. కనెక్షన్ ఆగిపోయేటప్పటికల్లా మెమరీ రికార్డ్ అవ్వటం లేదు. మెమరీ రికార్డింగ్ ఆగిపోయింది. ఇక్కడ చెప్తున్నాం ఆ రికార్డింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, రికార్డ్ అవ్వదు. మనమేమో రికార్డ్ అవుతుందిలే అనుకుంటూ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ రికార్డ్ అవ్వలేదు అక్కడ. అట్లా ఆ ప్రళయ స్థితిలో ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ ఆ హయ్యర్ ట్రయడ్, ఆత్మ, బుద్ధి, మనస్సు, ఊర్ధ్వ త్రిభుజితో సంబంధం ఈ దేహాత్మకి తెగిపోవటంతో ఆ మెమరీ ఆగిపోయింది.
దాంతో ఏమైంది, మెదడులో మెమరీగా ఏది గుర్తు లేకుండా అయిపోయింది మనకి. మేల్కాంచిన తర్వాత గాని మనం నిద్రపోయాము అన్న విషయం తెలియట్లేదు. నిద్రలో ఏం జరిగిందో తెలియకుండా అయిపోయింది. అట్లాగే ప్రళయ స్థితి. ఇట్లా అట్లాగే మరణం తర్వాత. ఇప్పుడు మనం అసలు ఎక్కడ బయలుదేరాం మనం? ప్రళయ స్థితి ఎలాగుంటుంది అన్న దాంతో ఈ స్టాంజా 1 లోనే మొదటి శ్లోకంతో బయలుదేరాం. అక్కడ చెప్పుకున్నప్పుడు బాగానే ఉంది. చక్కగా బాగుంది అనుకున్నాం. కానీ ఈ 9వ శ్లోకం దగ్గరకొచ్చేటప్పటికల్లా కొంచెం గందరగోళ స్థితి అన్నట్టుగా అయిపోయింది. అవును, ఇదంతా ఎట్లాగా తెలుస్తోంది? అక్కడేమో పడుకున్నారు, కునుకు తీశారన్నారు. ఫస్ట్‌దేంటి? The eternal parent space wrapped in her ever invisible robes had slumbered once again for 7 eternities. అర్ధనారీశ్వర తత్వంలో ఒకరైన అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూల కుటమ్మ ఆది పరాశక్తి అయిన జగన్మాత ఎన్నటికీ గోచరము కాని తన 7 పొరల ఆచ్ఛాదనలచే కప్పబడి అనంతకాల ప్రవాహంలో 7 మహాశాశ్వత కాలావధుల పాటు యథాపూర్వము వలనే కునుకు తీస్తున్నది, నిద్రిస్తున్నది. అంటే ఇప్పుడు ఆమె నిద్రిస్తుంది అంటే ఈ వ్యక్త సృష్టి నుంచి, భౌతిక సృష్టి నుంచి ఆమె వరకు గల మొత్తం ఈ 7 లోకాలకి సంబంధించిన మొత్తం కూడా కునుకు తీస్తున్నట్టు అయిపోయింది. మరి కునుకు అందరూ కునుకు తీస్తుంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ముగ్గురు, నలుగురు ఉన్నారు. అందరూ నిద్రపోతున్నారు. ఇంకా ఆ గదిలో ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవరు చెప్తారు మనకి? అందరూ నిద్రపోతున్నారు. నలుగురు నిద్రపోయారు. ఏంటి ఇక్కడ? మొత్తం నిద్రపోయింది. ప్రళయ స్థితి అన్నాం. కునుకు తీస్తుంది అంటున్నాం. మరి కునుకు తీస్తున్నది ఇట్లా 7 కాలావధుల పాటు 7 పొరల ఆచ్ఛాదనలచే కప్పబడి అనంతకాల ప్రవాహంలో. ఇవన్నీ ఎలాగా తెలిసినాయి? అక్కడ ప్రశ్న వచ్చింది మనకి. ఆ 9వ దానికి వచ్చేటప్పటికల్లా. అంటే ఎలాగా తెలుస్తున్నాయంటే 8లో మనకి కొంత చెప్పారు. అంటే 8 8వ శ్లోకం. అక్కడ మనం 8వ శ్లోకంలో ఏంటి చెప్పారు? 2 భాగాలుగా ఉంది. అలోన్ the one form of existence stretched boundless, infinite, causeless, in dreamless sleep. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు అన్నమాట. బహురూపములు ఏకరూపంపై హద్దులు లేని, అంతము లేని, కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి జాగ్రత్త స్వప్న అవస్థలను దాటి గాఢ సుషుప్తిలో కరగిపోవంగా అట్లా కరిగిపోయి ఉన్నది. అదే కునుకు తీస్తున్నది అని మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం. అట్లా ఉండగా 2వ భాగంలో ఏం చెప్పారు? 8వ శ్లోకంలోనే 2వ భాగంలో అండ్ లైఫ్ పల్సేటెడ్ అన్కాన్షియస్ in universal space throughout that all presence which is sensed by the opened eye of the Dhamma. తెలుసుకునేవాడు ప్రళయ స్థితిలో మహదాకాశముందు గాఢ సుషుప్తిలో ఎరుకలేని, తెలియని, స్పృహలో లేని స్థితిలో ఉన్నందున జీవ చైతన్య స్పందనము తెలియబడనప్పటికీ మహదాకాశమందంతటా సర్వత్రా సర్వ వ్యాపకత్వముతో ఏదైతే వ్యాపించి ఉన్నదో దాని అందంతటా స్పందిస్తున్న జీవ చైతన్య స్పందనమును 3వ కన్ను తెరుచుకున్న, వికసించిన దివ్య చక్షువు కలవారు మాత్రము ఎరుకతో దాని స్పర్శను అనుభూతి చెందుతున్నారు. ప్రళయ స్థితిలోకి వెళ్లకుండా ప్రళయ స్థితిలో కూడా ఎరుకతో మేల్కాంచి ఉన్నవాళ్ళు
వాళ్ళు ఎవరంటే దివ్యచక్షువు వికసించిన వాళ్ళు. వాళ్ళు ఏకకాలంలో ఈ సమస్తాన్ని దర్శించగలిగిన వాళ్ళకి నిద్ర మెలకువ దానిని దాటిన వాళ్ళు. సరే, అక్కడి వరకు బాగుంది. వాళ్ళకి తెలిసింది, వాళ్ళు వివరిస్తుండగా దాన్ని దర్శించిన వాళ్ళు, అందుకున్న వాళ్ళు ఆ ఋషులు, పరమ గురువులు, వీళ్ళందరూ మహాత్ములు. వీళ్ళు దాన్ని మనకు వివరించడం జరిగింది. అయితే 9వ శ్లోకానికి వచ్చేటప్పటికి, బట్ వేర్ వాజ్ ద డాగ్మా వెన్ ద ఆలయ ఆఫ్ ద యూనివర్స్, the soul as the basis of all anima mandi was in paramartha. Paramartha అంటే పరనిర్వాణ, పరనిష్పన్న అనే ఏదైతే ఆ నిర్వాణ స్థితిలో ఉన్నాయో, చిట్ట చివరి స్థితి, ఆ స్థితిలోకి వెళ్ళిపోక ఈ సమస్త విశ్వం, ఆలయ ఆఫ్ ద యూనివర్స్, ఈ విశ్వం యొక్క ఆ విశ్వాత్మ, ఆలయ అంటే సోల్ ఆఫ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ ఆల్. ఈ విశ్వం మనకి ఎట్లాగైతే విడివిడిగా ఆత్మలు ఉన్నట్టుగా మనకి గోచరిస్తుందో, అట్లాగే విశ్వం మొత్తానికి కలిపి ఒక ఆత్మ ఉంది, విశ్వాత్మ. ఆ విశ్వాత్మ ఏమైంది? వాజ్ ఇన్ పరమార్థ, పరనిర్వాణ, పరనిష్పన్న, ఆ స్థితిలో ఉండగా. మరి ఎట్లాగా ఇది ఈ డాగ్మా ఎక్కడున్నాడు? ఈ 3వ కన్ను తెరుచుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? విశ్వాత్మ కూడా వెళ్ళిపోతే, విశ్వాత్మ కూడా దాంట్లోకి వెళ్ళిపోతే, ఆ పరమార్థ స్థితిలోకి, ఆ ప్రళయ స్థితిలోకి, మరి వీళ్ళు ఎక్కడున్నారు? ఎట్లాగా వీళ్ళు దర్శించారు? దర్శించింది ఎలా చెప్పగలిగారు అనే దానికి ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే మనకి ఇక్కడ ఆలయ అనే పదం ఒకటి, అనిమా మండి ఒకటి, తర్వాత ఓవర్ సోల్, అట్లాగే పరమార్థ, ఇట్లా 4-5 రకాల పదాలు వచ్చినాయి. దీన్ని కొంత వివరించుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు మనం ఈ సీక్రెట్ డాక్టర్లో వ్యాఖ్యానంలో ఇచ్చిన దాన్ని ముందు దాన్ని చదువుకుని, దాన్ని వివరించుకుని, అప్పుడు ఈ పదాల యొక్క వివరంలోకి వెళదాం. అసలు సీక్రెట్ డాక్టర్ వ్యాఖ్యానంలో ఏంటి చెప్తున్నారు మనకి? Here we have before us the subject of centuries of scholastic disputations. ఇదంతా చెప్తున్నాము. Two terms ఏంటవి? ఆలయ అండ్ పరమార్థ have been the causes of dividing schools and splitting the truth into more different aspects than any other mystic terms. ఇక్కడ ఈ పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్కొక్క భాషలో నుంచి వస్తున్నాయి, ఒక్కొక్కళ్ళు ఎవరో చెప్పిన దాంట్లో నుంచి వస్తూ ఉన్నాయి. కానీ ఎవరైనా కానీ దర్శించి చెప్పిందా తప్పితే సొంతగా చెప్పింది లేదు. దర్శించినప్పుడు ఏమవుతుంది? ఉన్నది ఉన్నట్టే. ఇప్పుడు మనం సినిమా చూసాము, సినిమా చూసి బయటకు వచ్చి ఆ సినిమాలో కథ చెప్తున్నాడు, ఇంకా మార్చడానికి లేదు కదా. మార్చాడంటే వీడేదో తప్పు చెప్తున్నాడు అని అర్థం వస్తుంది. కాకపోతే ఆ సినిమా కథలోనే ఒక్కొక్క సన్నివేశాన్ని ఒకడు ఒక చోట నుంచి చెప్తే, ఇంకొకడు ఇంకొక చోట నుంచి, దాన్నే ఒకడు చెప్తున్నాడు, దాన్ని ఆ యొక్క స్థితిని వర్ణిస్తున్నాడు వీడికి తెలిసిన భాషలో. అంటే వీడికి తెలిసిన భాషలో ఆ పదాలను ఉపయోగించి ఆ స్థితిని వర్ణించాడు. ఇంకొకడు వాడికి తెలిసిన భాషలో అదే స్థితిని, ఒకే సినిమాని 4-5 భాషల వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు స్థితి నలుగురికి సమానం. ఆ భావం కానీ,
ఆ అనుభూతి కానీ, అయితే ఆ పాత్ర యొక్క స్థితి, ఆ స్వభావము అవన్నీ నలుగురికి సమానంగానే అందుతూ ఉంటుంది. కానీ ఆ చెప్పే విధానంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాషలో, ఒక్కొక్క పదాన్ని, వాళ్ళ భాషలో ఉన్నటువంటి ఒక పదాన్ని ఉపయోగించి, ఆ స్థితిని వర్ణించే పదం ఏదైతే ఉందో, అలా చెప్పేటప్పటికల్లా ఇప్పుడు దాన్ని డిఫర్ అవుతూ ఉన్నారు. రకరకాలుగా ఇది ఈ స్థితి అండి అట్లా కాదు అని ఒకళ్ళు చెప్పడం. ఇట్లా మనం మన ఈ ప్రపంచం మొత్తం ఇట్లా ఈ 4 పదాలు ఉండేటప్పటికల్లా, ఈ ఆలయ అన్న పదానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో విధమైనటువంటి అర్థాన్ని చెప్తున్నారు. దాంతో ఇది విభేదంగా ఉన్నాయి. దీని మీద వాద వివాదాలు, తర్కాలు ఇట్లాగా సాగుతూ ఉన్నాయి. ఆలయ ఈస్ లిటరల్లీ ద సోల్ ఆఫ్ ద వరల్డ్. ఆలయ అనే మాట వాడాము అంటే అది ఆత్మకి సంబంధించింది. ఎక్కడ ఉంటే అక్కడ. ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే ఈ భౌతిక ప్రపంచాన్ని, ఆ భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఆత్మ. అట్లాగే ఈ విశ్వం మొత్తాన్ని తీసుకుంటే ఆ విశ్వానికి సంబంధించిన ఆత్మ, విశ్వాత్మ. అదే పదం. అట్లాగే ఇటువంటి విశ్వాలు ఎన్నున్నాయి? కోటాను కోట్లున్నాయి. మనకి దానిమ్మ పండులో గింజలు ఎలాగుంటాయి? దానిమ్మ గింజలు. అట్లా ఒక విశ్వం ఒక్కొక్క విశ్వం ఒక్కొక్క దానిమ్మ గింజ అనుకుంటే, మరి ఎన్ని దానిమ్మ గింజలున్నాయి? ఎన్ని విశ్వాలున్నాయి మొత్తంలో. మొత్తం కలిపి ఒక కాయ అన్నాం. దానిమ్మ గింజలు ఒక 100 ఉన్నాయనుకోండి. 100 గింజలున్న దానిమ్మ అని అంటలేదుగా మనము. దానిమ్మకాయ, దానిమ్మ పండు. ఒకటే పేరు పెట్టాం దానికి మొత్తానికి కలిపి. అట్లాగే ఈ ఈ సమస్త విశ్వాలని, కోటాను కోట్ల విశ్వాలన్నిటిని కలుపుకొని ఉన్నటువంటి ఒక విశ్వం ఏదైతే ఉందో, దానికి ఆత్మే ఆలయ. దానికి అదే పేరు ఆలయ. ఇట్లా అలాగుందనమాట. సోల్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ అనిమా మండి. ఈ అనిమా మండి అని కూడా ఇది 2 గ్రీకు పదాలకి సంబంధించింది. ఇది కూడా దానికి సంబంధించిన స్థితి, ఆ అర్థం వచ్చేటట్టుగానే ఉంటుంది. పేరు వేరుగా ఉండొచ్చు. అనిమా మండి అని అన్నారు గాని, ఆలయకి ఏ స్థితిని బట్టి అంటే ఇక్కడ స్థితి మనకి ముఖ్యం. ఉన్న స్థితిని వర్ణించడంలో అక్కడ నీరు ఉంది. ఆ నీరు అని చెప్పడానికి ఒకడేమో వాటర్ అన్నాడు, ఒకడేమో పానీ అన్నాడు, ఒకడేమో జలము అన్నాడు. ఇట్లా రకరకాలుగా వస్తా ఉంది గదా! ఒకడేమో తన్నీర్ అన్నాడు. కానీ అక్కడున్న వస్తువు మాత్రం ఒకటే. వస్తువు మారట్లేదు. వస్తువుకు పెడుతున్న పేర్లు మారుతున్నాయి. అట్లా అర్థం చేసుకోవాలి వీటిని, ఈ పదాలను. అట్లాగా వచ్చేటప్పటికల్లా ఏమైంది? ఆ స్థితుల్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా, ఈ పదాలకి ఇది ఇలాగానే వ్యాఖ్యానం చేసుకోవటంతో, భాష్యం చెప్పుకోవటంతో, రకరకాల వివరణలు ఇచ్చుకోవటంతో, ఇక స్థితులు మారిపోయి వేరుగా అన్నట్టుగా అయిపోయింది. అందువల్ల ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ పదం వాడినప్పుడు ఇది ఇలా కాదు, అలాగా వేరుగా ఉన్నాయి అని చెప్పి ఆ వాద వివాదాలు ప్రారంభమైనాయి. ఆ వాద వివాదాల జోలికి మనం వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజుల్లో అంటే అందరూ దీని మీద పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ తత్వవేత్తలందరూ ఈ ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి, ఆత్మకి సంబంధించిన విషయాలు వీటి మీద ఎంతో కసరత్తు చేస్తూ, ఆలోచిస్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతాన్ని అంటే వాళ్ళకి అందింది అలాగా నిరంతరంగా తదేక ధ్యానంతో, అదే ధ్యాసతో దాన్ని ఆలోచిస్తూ ఉండడంతో వాళ్ళకి అదే ఆ దర్శనం అవుతూ ఉంటాయి. ఆ స్థితుల్ని దర్శించేవాళ్ళు. ఇది ఇలాగా ఉందని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటే, వాళ్ళు ఇవన్నీ ఒక చోటకి చేరి
ఒకళ్ళు వివరించినప్పుడు కాదని ఇంకొకళ్ళు దాన్ని మళ్ళీ దాన్ని ఖండించటం. ఈ ఖండించిన వాడు చెప్పిన దాన్ని కాదని చెప్పి అవతల వాడు ఖండించటం. ఇట్లా ఖండనలతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా అలా గందరగోళంగా ఉండింది. ఇప్పుడు ఆ స్థితి లేదు. ఎవ్వరు కూడా సిద్ధాంతాలు చేసే స్థాయిలో ఎవ్వరం లేవు. పాతవి అంతకు ముందు ఏవైతే అందింపబడిందో వాటిని మనం చెప్పుకునే స్థితిలోనే ఉన్నాం. కానీ కొత్తగా మనం సిద్ధాంతాలను తయారు చేసి కొత్తగా దర్శనం పొంది సిద్ధాంతాలను తయారు చేసి ఇది ఇట్లాగా అని చెప్పే స్థాయిలో ఇప్పుడు మనకి లేదు. ఎందుకంటే మనమందరము సైన్స్ శాస్త్రం యొక్క వేగంలో వెళ్ళిపోతూ ఉన్నాం. చాలా వేగం. అంత ఇవన్నీ పూర్తిగా భౌతిక స్థాయిలో ఉండిపోయాం. అందుకని ఇప్పుడు మనం ఏంటంటే చెప్పుకోవాల్సింది ఆ వేరువేరుగా అర్థాలు ఉన్నాయి, వేరు స్థితులు. ఇట్లా అది అలాగా చెప్పింది, ఇది ఇలాగా చెప్పింది. వాటి జోలికి మనం వెళ్ళకుండా ఏదైనా కానీ ఒక స్థితిని వర్ణించడానికి ఆ పేర్లు వాడారు. ఆ స్థితి దర్శించిన తర్వాత ఆ స్థితి అలాగా ఉందని చెప్పడం కోసం మరి మనతో మిగతా వాళ్ళందరికీ దాన్ని అనుభూతి చెందించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. ఆ ప్రయత్నం చేయడంలో కొన్ని పదాలని తీసుకొచ్చారు వాళ్ళు. కాబట్టి ఆ స్థితికేసి మనం వెళ్తాం. ఆ స్థితి దగ్గర మనం ఉండి, ఆ స్థితి గురించి మనం అనుభూతి చెందడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాద వివాదాలు అది ఆ పదమేమో అది అలాగా తెలియచేస్తుంది. ఈ పదమేమో ఇది ఇలాగా తెలియచేస్తుంది అని ఇట్లాగా మనం వివరించుకుంటూ వెళ్ళిపోతే అసలు పోతుంది. మనకు కావాల్సింది స్థితి. ప్రళయ స్థితి అన్నాడు. వేర్ వాజ్ డాగ్మా. మొత్తం పరమార్థంలోకి వెళ్ళిపోతే విశ్వాత్మ సోల్ ఆఫ్ బేసిస్ ఆఫ్ ఆల్, సోల్ బేసిస్ ఆఫ్ ఆల్, ఈ సమస్తానికి ఆధారంగా ఉన్నటువంటిది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరమార్థంలో ఉంది. పరమార్థంలో ఉంటే అంటే ఆ పరనిర్వాణ స్థితి ఏదైతే ఉందో అక్కడ ఉంటే మరి ఇది ఎలాగా వచ్చింది? ఆ మేల్కాంచి చెప్పిన వాడు, ఆ మూడవ కన్ను తెరుచుకున్నవాడు ఎక్కడున్నాడు? నిద్రలో ఉంటే అందరూ పరమార్థాల్లోకి వెళ్ళిపోతే, ఏకత్వానుభూతిలోకి వెళ్ళిపోతే, విడిగా ఉంటేనే కదా ఏకత్వానుభూతి నుంచి విడిగా ఉన్నప్పుడు మాత్రమే అది ఉంది అని చెప్పగలుగుతాం. అది అక్కడ ఉంది, ఇది ఇట్లాగా ఉంది, ఆ హృదయ స్పందనము నిరంతరము జరుగుతోంది అని దాని యొక్క స్పర్శను అనుభవించిన వాడు చెప్తున్నారు. అంటే వేరుపడి ఉన్నారు వీళ్ళు. అది ఎట్లా జరిగింది అన్నదానికి ఇప్పుడు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆలయ దో ఎటర్నల్ అండ్ చేంజ్లెస్ ఇన్ ఇట్స్ ఇన్నర్ ఎసెన్స్ ఆన్ ద ప్లేన్స్. ఏదైనా కానీ మనకి 2 విభాగాలు, రూపము, జీవం. ఇన్నర్కి వెళ్ళే కొంది జీవము ఉంటుంది. బాహ్యంగా రూపము, ఆ రూపాన్ని ఆధారం చేసుకునే జీవము. అక్కడ తాగిపోయిందా? మళ్ళీ అక్కడ జీవం దగ్గర మనం వెళ్ళేటప్పుడు కల్లా మనం వెళ్ళామంటే 2 వచ్చేస్తాయి. విచిత్రం ఏంటంటే మనం ప్రయాణం మొదలు పెట్టాం, వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా 2 రూపము, జీవము. ఆ జీవం కనిపించింది కదా అని చెప్పి ఆ జీవం దగ్గర ఆగుదామంటే అదేమో రూపం అయిపోయింది. అంతకుముందు రూపానికి జీవముగా ఉన్నది కాస్త చైతన్యముగా ఉన్నది కాస్త ఏమైంది? దాని దగ్గరికి వెళ్ళామంటే, ఎందుకంటే దానికన్నా వేరుపడి ఉన్నాం మనం. దాంట్లో కలిస్తే అప్పుడు మనకి అది జీవంగా ఉండిపోతుంది. జీవమో కాదో మనకి తెలియని, ఆ చైతన్యమో కాదో తెలియని స్థితిలో ఉండిపోతాం. కానీ అది చైతన్యము అని మనం చెప్తున్నాం అంటే దానికన్నా మనం వేరుగా ఉన్నాం కాబట్టి అది ఏమైంది? రూపమైపోయింది. మన నోటి నుంచి ఇది ఇలాగండి అని అన్ని వచ్చింది అంటే అది రూపానికి వెళ్ళిపోతుంది.
రూపానికి వెళ్ళిపోయిందంటే దానికి ఆధారంగా జీవం ఇంకోటి ఉంది, చైతన్యం. మళ్ళీ దాన్ని ఎత్తుక్కోవాలి మనం. ఇట్లాగా ఎక్కడికి వెళ్ళినా కానీ అందుకనే ఏంటనమాట, ఆలయ దాకా వెళ్ళాం, విశ్వాత్మ దాకా వెళితే సో ఎటర్నల్ అండ్ చేంజ్లెస్ ఇన్ ఇట్స్ ఇన్నర్ ఎసెన్స్ అండ్ ద ప్లేన్స్ విచ్ ఆర్ అన్రీచబుల్ బై ఎదర్ మెన్ ఆర్ కాస్మిక్ గాడ్స్. అంటే సనక సనందనాథులు వైకుంఠం దాకా వెళ్ళారు, గేటు దాకా వెళ్ళారు, ద్వారం దాకా, వైకుంఠ ద్వారం. ఒక అడుగేస్తే లోపలికి వెళ్ళిపోతారు, కానీ రీచ్ కాలేకపోయారు, లోపలికి వెళ్ళలేకపోయారు. నాట్ రీచబుల్, అన్రీచబుల్ బై ఐదర్ మెన్ ఆర్ కాస్మిక్ గాడ్స్. ఈ కాస్మిక్ గాడ్స్ అంటే ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు, విశ్వ పరిపాలక వ్యవస్థలో తమ తమ నిర్దేశిత కర్తవ్యాలను నిర్వహిస్తున్న వాళ్ళు, విశ్వే దేవతలు. వాళ్ళనే ధ్యాని బుద్ధాస్ అని కూడా బ్రాకెట్ లో పెట్టి చెప్పారు. ధ్యాని బుద్ధాస్ అంటే ఊరిగా డెఫినేషన్ ఒక 2 మాటల్లో చెప్పుకుందాం. ఇది డివైన్ ప్లాన్ లో 70వ పేజీలో ఉందన్నమాట. మనకేంటన్నమాట, ఇది సీక్రెట్ డాక్టర్ ద డివైన్ ప్లాన్. ఈ డివైన్ ప్లాన్ అంటే రూప జగత్తుకి సంబంధించి, ఈ సీక్రెట్ డాక్టర్ జీవము చైతన్యానికి సంబంధించింది. అట్లా ఈ 2 కలిసి ఒకటిగా మనకు ఎదురుగా ఉందన్నమాట. ఒక్క సీక్రెట్ డాక్టర్తోనే మన అధ్యయనం కొనసాగదు. మన అధ్యయనం కొనసాగాలి అంటే ఆ విషయాలు మనము వాటి పట్ల మేలు కాంచాలి, వాటిని గ్రహించాలి, వాటిని అనుభూతి చెందాలి అంటే పక్కనే ద డివైన్ ప్లాన్ ఉండాలి తప్పనిసరిగా. వేరే గ్రంథము మిగతాయన్ని దాని తర్వాత మనం చూసుకోవటమే కానీ మొట్టమొదటిగా మనం పరిశీలించాల్సింది ద డివైన్ ప్లాన్. ప్రియ పర్పరక తన జీవితం మొత్తం వెచ్చించి ఆ మొత్తం సారాన్ని డివైన్ ప్లాన్ ద్వారా మనకు అందించాడు. ఎందుకంటే తను ఎట్లాగైతే అనుభూతి చెందాడో ఈ సీక్రెట్ డాక్టర్ని అధ్యయనం చేస్తూ, దాన్ని పఠిస్తూ అధ్యయనం చేస్తూ ఆత్మ దర్శనానికి ఎట్లాగైతే వెళ్ళాడో అవగాహన ద్వారా, అది మనకు కలిగించడానికి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు మనకి, ద డివైన్ ప్లాన్. 70 పేజీలో ఇచ్చాడు. ధ్యానే బుద్ధాస్. లిటరల్లీ బుద్ధాస్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానం అంటే మెడిటేషన్ అంటాం కదా. ధ్యానము మనకి సంస్కృత పదము ధ్యానము, తెలుగు కూడా మనం అదే ధ్యానం అని పెట్టాం. ఇంగ్లీష్కి వచ్చేటట్లు మెడిటేషన్. బుద్ధాస్ ఆఫ్ మెడిటేషన్, ధ్యానే బుద్ధాస్. అంటే ఏంటి ధ్యానం? ఏం చేస్తున్నారు వీళ్ళు? కదలకుండలాగా ఉన్నారు. ఏం చేస్తున్నారు ధ్యానంలో? మనం భూతద్దం ఉంది మన దగ్గర. ఆ భూతద్దాన్ని ఏం చేశాం, సూర్యుడికి ఎదురుగా పెట్టాం. ఎదురుగా పెట్టి ఒక పక్కనేమో కాగితం పెట్టాం అక్కడ. ఇక దాన్ని కొంచెం అటు ఇటుగా జరిపి ఒక యాంగిల్లో అలాగా దాన్ని ఉంచినప్పుడు కరెక్ట్గా ఒక చుక్కలాగా సూర్యకాంతి ఒక చుక్కలాగా ఈ కాగితం మీద పడింది. అంతకుముందు కొంచెం ఇటు తిప్పితే ఆ కాగితం మొత్తం సూర్యకాంతి లాగా పడింది అక్కడ. అటు ఇటు మనం అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా జరుపుకుంటా ఒక యాంగిల్లోకి, ఒక కోణంలోకి దాన్ని తీసుకొచ్చేటప్పటికి ఒక చుక్కలాగా ఏర్పడింది అక్కడ.
కాగితం మీద. ఇక క్రమంగా ఏమైంది, వేడెక్కడం ప్రారంభించింది. అది వేడెక్కడం ప్రారంభించి అది కాలింది. కాగితం కాలటం ప్రారంభమైంది. మొత్తం కాగితం కాలిపోయింది. మనమేమి అగ్గిపుల్ల లేకపోతే వేరే నిప్పుకి సంబంధించినవి తెచ్చి దాన్ని కాగితాన్ని కాల్చలేదు మనం. ఈ సూర్యకాంతి ఈ భూతద్దం ద్వారా కేంద్రీకరించబడింది. అక్కడ పెట్టేటప్పటికల్లా ఆ పాయింట్ వల్ల అది వేడెక్కి అది జరుగుతుంది. ధ్యాని బుద్ధాస్ అంటే ఏకాగ్రతతో బాగా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఏమీ భావించడం లేదు, చూస్తూ ఉన్నారు అంతే. గమనిస్తూ ఉండడం అది ధ్యానం, ఏకాగ్రతగా. అలాగా ఒక అద్భుతమైన శక్తి ఇంకా ఉత్పాదింపబడింది. దాంతో వీళ్ళేం చేస్తున్నారు, మొత్తం ఒక కాలానికి సంబంధించి అటు మొత్తం మీద ప్రభావం చూపిస్తున్నారు. అదే మనం అంటే ధ్యాని బుద్ధాస్ ఏం చేస్తున్నారు, మెదలకుండా కూర్చున్నారు. ఖాళీగా కూర్చున్నట్టున్నారు వీళ్ళు అని అనుకుంటాం. కానీ వాళ్ళ ద్వారా భూతద్దం ఖాళీగా ఉందా? కదలకుండా ఉంది కదా భూతద్దం. ఏమీ పని చేయకుండా అలాగ ఉంది కదా అనుకున్నాం మనం. కానీ దాని ద్వారా వచ్చినటువంటి సూర్యకాంతి ఇటువైపుకి పడేటప్పుడు కల్లా కాగితం మీద ఒక చుక్కగా ఏర్పడి కేంద్రీకరింపబడి ఆ ఇటు నుంచి సూర్యకాంతి మొత్తం భూతద్దం అంతా విస్తరించింది. ఆ విస్తరించినటువంటి ఆ సూర్యకాంతి ఇటు పక్కకు వచ్చేటప్పుడు కల్లా కేంద్రీకరింపబడి ఒక్క చోట కాగితం మీద ఒక్క చోట కేంద్రీకరింపబడేటప్పుడు కల్లా వేడి ఉత్పన్నమైంది. కాగితం కాలిపోయింది. అంటే అంత శక్తి ఉంది అని. అట్లాగే వీళ్ళు బాగా కదలకుండా గమనిస్తూ ఉన్నారు. దాంతో ఆ ఏకాగ్రత వల్ల ఎంతో శక్తి అక్కడ ఉత్పాదన అవుతుంది. ఆ శక్తి అంతా ఏం జరుగుతుంది, ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది? బుద్ధాస్ ఆఫ్ మెడిటేషన్ ఆల్సో కాల్డ్ సెలెస్టియల్ బుద్ధాస్. సెలెస్టియల్ అంటే స్వర్గలోక సంబంధమైన అంతరిక్ష సెలెస్టియల్ అనే పదం తరచుగా మనకు వస్తూ ఉంటుంది అక్కడక్కడ. అది ఏం తెలియజేస్తుందంటే స్వర్గ సంబంధమైన అంతరిక్షపు గ్రహాలు, నక్షత్రాలు మొదలగు వాటిని ఆకాశం మందలే వాటి విషయాన్ని చెప్పేవి అన్నట్టుగా సెలెస్టియల్. అంటే భౌతిక విషయాలది కాకుండా దీనికన్నా భౌతికానికి మించినది అన్నట్టుగా. అంటే ఈ భౌతికమే విస్తరించి, భౌతికం వదిలేసి కాదు, భౌతికం కూడా దాంట్లో ఉంటుంది. మనం ఏ విషయం చెప్పుకున్నా గానీ మనం చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పుకుంటున్నామండి. అంటే ఏంటది, ఈ భౌతికం కూడా ఉంటుంది దాంట్లో. ఈ భౌతికం వరకే మనం కాకుండా ఈ భౌతికం నుంచి కూడా దాని దగ్గరికి తీసుకువెళ్తూ భౌతికం మొదలుకొని ఆత్మ వరకు 7 లోకాలకి ఏడుగా విభాగింపబడింది ఏదైతే ఉందో, మనం ఆత్మ గురించి చెప్పుకుంటున్నామంటే దాంట్లో ఇక భౌతికము లేదు అని అనుకోకూడదు. ఈ భౌతికంతో సహా ఈ భౌతికము ఇంకా కామ, మానసిక, బుద్ధి ఇవన్నీ కలుపుకొని ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయాం. ఆత్మ అని మనం దాని గురించి చెప్పుకుంటున్నామంటే హైయెస్ట్ అది అని. అంటే కిందవి లేవు అని కాదు అర్థం. కిందవి కూడా దాంట్లోకి వచ్చేసినాయి. ఇంతకుముందు భూలోకం గురించి చెప్పుకుంటుంటే అవి కూడా ఉన్నాయి, ఆత్మ కూడా. ఇక్కడ తమాషా చూడండి, మనం ఏది చెప్పుకున్నా కానీ అది చెప్పుకున్నది ముందు కనిపిస్తుంది, దాని అంతర్లీనంగా నిగూఢంగా దాగి మిగతాయి ఉంటాయి. అంతే తప్పితే ఈ ఒక్కటి మనం ఏది చెప్పుకుంటున్నామో అదొక్కటే అక్కడ నిలబడి ఉండదు. అదొక్కటి ఉండటానికి అవకాశం లేదు. ఒక అణువైనా సరే, ఒక పరమాణువైనా సరే ఒక్కటే భౌతిక స్థితిలో నిలబడటానికి లేదు. భౌతిక స్థితిలో అక్కడ అది ఉంది అంటే మిగతా మొత్తం దాంట్లో నిగూఢంగా, రహస్యముగా, అంతర్లీనముగా, అంతర్గర్భితముగా దాగి ఉన్నాయి.
కాబట్టి మనం భౌతికం చెప్పుకుంటున్నామంటే ఆత్మ దగ్గర నుంచి అవన్నీ దీంట్లో ఉన్నాయి. మనం ఆత్మ చెప్పుకుంటున్నామంటే భౌతికం నుంచి మొత్తం దాంట్లో వెనక ఉన్నాయి. అట్లా మనం గమనించుకోవాలి. ఏదో ఒక విషయం వివరించుకుంటున్నాం అంటే దీన్ని పక్కన పెట్టేసామండి. ఇది ఇది తర్వాత చూద్దాంలే అనేది లేదు. అందుకని మొత్తం సమస్తం కూడా ప్రతి అణువు అన్నిటితోనూ కూడుకుని ఉన్నది. కూడుకుని ఉన్నది కాబట్టే ఏది కావాలంటే అది ఇస్తుంది అనమాట. ఇప్పుడు మన హిరణ్యకశిపుడు స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. స్తంభంలో ఆయన అప్పటికి లేకపోతే అప్పటికప్పుడు వచ్చి చేరటానికి కుదరదు. అంటే ఎల్లప్పుడూ స్తంభంలో ఉండడం వల్లనే ఇప్పుడు స్తంభంలో ఉన్నాడంటే ఎస్ వచ్చేసాడు ఆయన. అంటే ఎప్పుడు స్తంభంలోనే ఉన్నాడు కాబట్టి ఒక స్తంభం కాకుండా ఈ కుర్చీలో ఉన్నాడా, ఈ సింహాసనం మీద ఉన్నాడా అంటే సింహాసనం నుంచి వచ్చేవాడు. సింహాసనంలో కూడా ఎప్పుడూ ఉన్నాడు కాబట్టి ఇట్లా. ఓకే. సెలెస్టియల్ బుద్ధాస్ అండ్ బుద్ధాస్ ఆఫ్ కాంటంప్లేషన్. కాంటంప్లేషన్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ఏకాగ్రతకి సంబంధించి తదేకంగా దాని గురించి దీర్ఘముగా సుదీర్ఘంగా తీవ్రముగా ఆలోచన, ఒకే విషయానికి సంబంధించిన ఆలోచనగా అన్నది. ఒకే విషయం గురించి ఆలోచన అంటే చూడడమే, గమనించటమే. అంటే గమనించటము ఒక పని, కానీ గమనింపబడేవి వందల రకాలు. దాంట్లోకి వెళ్ళిపోయామా గమనించడం మర్చిపోతాం మనం. అప్పుడు చెల్లాచెదరైపోతుంది. అవన్నీ అక్కడ ఉన్నాయి, వాటిని చూస్తున్నాము, కానీ గమనించడం దగ్గర ఉన్నాం. వాటిని గమనిస్తూ ఉన్నాం. వందలు ఉన్నాయి, గమనిస్తూ ఉన్నాం. గమనించడం దగ్గర ఉన్నాం. ఒక్కటైపోయింది అక్కడ, ఏకీకృతం అయిపోయింది అక్కడ. ఎంతో అద్భుతమైన శక్తి. అందుకు గమనించుట అని చెప్పేది. అబ్జర్వ్ ద థింగ్స్ యాజ్ ఇట్ ఈస్ అన్నట్టుగా గమనిస్తూ ఉండండి. గమనించడం దగ్గరకు వచ్చేటప్పటికి ఏకాగ్రత వచ్చేసింది. అక్కడ ఒక్కటే ఉంది అక్కడ. అదే కాంటంప్లేషన్, బుద్ధాస్ ఆఫ్ కాంటంప్లేషన్. వాళ్ళు చేస్తున్న పని ఇక్కడ మనుషులు కూర్చుని చేస్తున్నారని కాదు, అక్కడ అంతా శక్తిమయ కక్షలో జరుగుతోంది. ఏకాదశ రుద్రులు ఏదైతే ఉందో మనకి, ఆ కక్షలో జరుగుతున్న ఇవన్నీ ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, అట్లాగే అశ్విని దేవతలు మొత్తం కలిపి 33. ఈ 33 కోట్ల దేవతలు అంటే 33 సమూహాలుగా ఉన్నారు వీళ్ళందరూ. అట్లా ఎవరికి వాళ్ళకి నిర్దేశించిన పనిని చేస్తూ ఉన్నారు అన్నట్టుగా. అంటే దాన్ని మనం వ్యక్తి రూపంలో చెప్పుకుంటున్నాం. పర్సనిఫికేషన్. మనకి వ్యక్తి రూపంలో చెప్పుకోకపోతే మనకి అర్థం కాదు. సైన్స్ గా చెప్పుకున్నాం అనుకోండి, చాలా కష్టంగా అవుతుంది. సామాన్య ప్రజలకి ఆ సైన్స్ భాషతో చెప్తే చాలా కష్టమైపోతుంది. అదే ఇట్లాగ మనుషులు, ఇక్కడ ఆయన అక్కడ ఉన్నాడు, ధ్యాని బుద్ధ ఉన్నాడండి, అట్లాగే ఇంద్రుడు ఉన్నాడండి, యముడు, శని, వీళ్ళంతా దేవతలు. ఆ మనుషుల రూపంలో మనం చెప్పేటప్పుడు కల్లా మనం త్వరగా దాన్ని గ్రహించడానికి వీలవుతుంది. అందుకని పర్సనిఫికేషన్ తో మనకి చెప్పుకుంటూ వచ్చారు. దేర్ ఆర్ 7 ధ్యాని బుద్ధాస్. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. As there are the 7 primordial sons of light, each one having the governance of one round. మనం ఒక పరివర్తనం ఏదైతే ఉందో ఒక రౌండ్ ని పరిపాలించేవాడు ఈ ధ్యాని బుద్ధ అన్నవాడు. ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్కడు, మొత్తం 7 రౌండ్స్ ని, 7 రౌండ్స్ ఉన్నాయి కదా. ఈ రౌండ్ రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం వెనక్కి వెళ్ళాలి. ఉపజాతి దగ్గర నుంచి, అది శాఖా జాతి, అదే కుటుంబ జాతి దగ్గర నుంచి మొదలు పెడితే గానీ ఇది మనకి ఈ కాలం ఈ రౌండ్ ఏంటి అనేది అర్థం కాదు. అంటే ఒక కుటుంబ జాతి ఉంది,
ఇటువంటివి 7 కుటుంబ జాతులు కలిపితే ఒక శాఖా జాతి. అటువంటి 7 శాఖా జాతులు కలిపితే ఒక ఉపజాతి. అటువంటి 7 ఉపజాతుల్ని కలిపితే ఒక మూల జాతి. ఒక 7 అటువంటి మూల జాతుల్ని 7 మూల జాతుల్ని కలిపితే ఒక ప్రపంచ కాలం. అటువంటివి 7 ప్రపంచ కాలాలను కలిపితే అప్పుడు ఒక పరివర్తన. ఒక గ్లోబ్ అది. 7 ప్రపంచ కాలాలను కలిపితే ఒక గ్లోబ్. 7 గ్లోబ్స్ ఒక రౌండ్ అవుతుంది అప్పుడు అది. అట్లా ఈ రౌండ్ దగ్గర ఈ రౌండ్ దీన్నే మనం ఏమంటున్నామంటే ఈ వేద వాంగ్మయంలో మనువు అని వ్యవహరిస్తున్నారు. ఇక్కడేమో ధ్యాని బుద్ధాస్ అని చెప్తున్నారు. ఈ ధ్యాని బుద్ధ అనే అక్కడ మనువుగా వ్యవహరిస్తున్నారు. ఈచ్ వన్ హ్యావింగ్ ద గవర్నెన్స్ ఆఫ్ వన్ రౌండ్. దే ఆర్ దస్ ఈక్వలెంట్ టు ది రౌండ్ మనస్. ఇట్లా ధ్యాని బుద్ధాస్ అన్న విషయం అది. ఎవరు? వాళ్ళు కాస్మిక్ గాడ్స్. వీళ్ళు కూడా దాన్ని చేరలేరు. దేన్ని? ఆలయ స్థితిని చేరలేరు. అన్రీచబుల్ బై ఎదర్ మెన్ ఆర్ కాస్మిక్ గాడ్స్. Alters during the active life period with respect to the lower planes, ours included. ప్లస్ సృష్టి స్థితిలో మాత్రం ఇవన్నీ మనం ఆల్టర్ అవుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. అవి మనం చేరటానికి వీలుగా ఉంటుంది. కానీ వ్యక్త సృష్టిలో, అవ్యక్త సృష్టిలో, ఆ ప్రళయ స్థితిలో చేరటానికి వీలు కాదు. డ్యూరింగ్ దట్ టైమ్ not only the Dhyani Buddhas are one with the Alaya in soul and essence. During that time, not only the Dhyani Buddhas, వీళ్ళొక్కళ్ళే కాదు, ఈ ధ్యాని బుద్ధాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే కాకుండా వన్ విత్ ఆలయ ఇన్ సోల్ అండ్ ఎసెన్స్. But even the man strong in the yoga, mystic meditation, is able to merge his soul with it. ఆర్య సంఘ వాళ్ళు ఈ ఆలయ గురించి వివరించే సందర్భంలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు అన్నమాట. ఆలయ స్థితికి వెళ్ళినప్పుడు ఆలయాలో సోల్ అండ్ ఎసెన్స్ దాంట్లో ఒకటిగా అయిపోతారు. ఈ ధ్యాని బుద్ధాస్తో పాటు ఇంకా అనేక మంది ఎవరెవరైతే ఉన్నారో మొత్తం దేవతాగణాలన్నీ ఆలయాల్లో, ఆలయ అంటే విశ్వాత్మలో కలిసిపోతారు, ఒక్కటిగా అయిపోతారు. అది ఆలయాలు ఒక్కటిగా అయిపోతారు. ఆ విశ్వాత్మలో ఒకటిగా విశ్వాత్మగా మారిపోతారు. వీళ్ళందరూ అంతకుముందు ఏం చేశారు? విడివిడిగా వచ్చి ఎవరికి వాళ్ళ నిర్దేశిత కర్తవ్యాలను నిర్వహిస్తూ ఈ భూలోకం దాకా ఇంత చేసిన వాళ్ళు ఆ 100 సంవత్సరాల బ్రహ్మాయుర్ధం అయిపోగానే ఆ ప్రళయ స్థితికి వెళ్ళంగానే ఈ వ్యక్త సృష్టి అప్పుడేమైంది? వీళ్ళందరూ మొత్తం ఆ విశ్వాత్మలో కలిసిపోయారు అని ఆర్య సంఘ వాళ్ళు అట్లాగా చెప్పుకొచ్చారు. బాగుంది. ఈజ్ ఏబుల్ టు మెర్జ్ హిస్ సోల్ విత్ ఇట్. అంటే ఇట్లా వాళ్ళే కాకుండా స్ట్రాంగ్ మెన్, మానవుల్లో కూడా ఈ యోగులు, తపస్సు చేత, వారి యొక్క తపస్సు చేత ఆ గమనించటము అనే విద్య ద్వారా గమనిస్తూ ఉండడం వల్ల, తపస్సు ధ్యానం అంటే గమనిస్తూ ఉండడమే. గమనించడం వల్లనే ఆ ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత అంటే మనకి ఎప్పుడు ఇది 2 తప్పదు. గమనింపబడేవి, తెలుసుకునేవి, తెలియబడేవి. ఆ తెలుసుకునేవాడెవడో, ఆ గమనించేవాడెవడో వాడి దగ్గర మనం ఆగిపోవటం. గమనించేవాడి దగ్గర ఆగిపోయేటప్పుడు కల్లా
ఇప్పుడు ఆ గమనింపబడేవి వందలు ఉంటాయి. అవన్నీ వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి, చూస్తూ ఉంటాం. ఎందుకని అనేకత్వంలో ఉన్నంతసేపు. ఇక క్రమక్రమంగా ఏమవుతుంది? వాటిని చూస్తూ ఉండగా వాటి నిండా ఉన్నది ఒకే ఒక పదార్థము, ఒకే ఒక చైతన్యము అని ఒక్కటే అన్న దాంట్లోకి వచ్చేస్తుంది. ఇక అనేకత్వము ఇంకా రాదు మనకి. అనేకత్వము అన్న స్థానంలో ఆ ఏకత్వం వచ్చేస్తుంది. చూసే నేను, ఆ చూడబడేది మొత్తం ఒకటే. అలాగా మొత్తం కరిగిపోవటం. ఆ స్థితి పరమార్థ. ఇంకా అంతకుముందు పరనిర్వాణ అని ఇట్లా ఈ స్థితులకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అంటే కాస్మిక్ గాడ్సే కాకుండా మానవుల దగ్గర నుంచి కూడా మానవుల్లో కొంతమంది ఆ స్థితికి వెళ్ళటానికి వీలుగా ఉంది. దాంట్లో ఒక్కటే అయిపోవటానికి విశ్వాత్మలో. మ్యాన్ స్ట్రాంగ్ ఇన్ ద యోగా, మిస్టిక్ మెడిటేషన్ ఈజ్ ఏబుల్ టు మెర్జ్ హిస్ సోల్ విత్ ఇట్. అంటే ఇప్పుడు మనం విడిగా ఆత్మ అన్నట్టుగా అనుకుంటున్నాం కదా. దేహాత్మ ఉంది, మళ్ళీ జీవాత్మ ఉంది. ఇట్లా ఈ రెండు ఆత్మలు కలిసి ఆ తురియాత్మలో కలిసిపోవటం, ఆ విశ్వాత్మలో లయమైపోవటం, అది జరుగుతుంది. ఇది కొంతమంది అంత. దిస్ ఈజ్ నాట్ నిర్వాణ బట్ ఎ కండిషన్ నెక్స్ట్ టు ఇట్. పూర్తిగా నిర్వాణ అని మనం చెప్పలేము దాన్ని. ఇక దీని తర్వాత స్టెప్ ఏంటంటే, అంటే వైకుంఠం వరకు వెళ్ళినట్టుగా, వైకుంఠ ద్వారం దగ్గర వరకు వెళ్ళినట్టు. ఇప్పుడు ఈ స్థితిని ఏదైతే ఇక్కడ మనం చెప్పుకుంటున్నామో ఆలయ అన్న స్థితి, అది వైకుంఠం ద్వారం దగ్గరికి వెళ్ళినట్టు. నెక్స్ట్ టు నిర్వాణ. దిస్ ఈస్ నాట్ నిర్వాణ బట్ ఎ కండిషన్ నెక్స్ట్ టు ఇట్, హెన్స్ ద డిసగ్రిమెంట్. అది ఇట్లాగా మనం కొంతమంది ఏమో ఆ ద్వారం దాటి లోపలికి అడుగు పెట్టాం, వైకుంఠంలో ఉన్నామని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో ద్వారం దగ్గర నిలబడి ఉన్నాం, ఇక వెళ్ళాలి లోపలికి. అది లోపల ఉన్నది నిర్వాణ స్థితి, ఆ వైకుంఠం నిర్వాణ స్థితి. దీనికి యువతలో ఉన్న స్థితి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది ఆలయ అనే స్థితి, విశ్వాత్మ స్థితి అని ఆర్య సంఘ వాళ్ళు వాదిస్తారు. వాళ్ళు సరిపోవాలి. Thus, while the Yogacharyas of the Mahayana school, అంటే ఎక్కువగా ఇది ఏమిటంటే ఆ రోజుల్లో బౌద్ధం బాగా ప్రామినెన్స్ గా ఉంది కాబట్టి ఆ బౌద్ధంలో చెప్పబడ్డ విషయాలకి ఎక్కువగా దీంట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ సీక్రెట్ డాక్టర్లో. మహాయాన అంటే అది కూడా మళ్ళీ 3 చీలికలు అయిపోయింది. బుద్ధుడు ఉన్నప్పుడు ఒకటిగా ఉన్నది, బుద్ధుడు ఉన్నప్పుడు అసలు ఏదీ లేదు, మతం అన్నది లేదు. బుద్ధుడు ఉన్నప్పుడు ఆయన బోధనల్ని వింటూ ఉన్నారు, అవి ఆచరణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అనుభూతికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా సాగిపోయింది ఆయన ఉన్నంతకాలం. ఆయన దేహం విడిచిన తర్వాత, నిర్యాణం చెందిన తర్వాత ఇంకా రకరకాల ఇవి వచ్చినాయి. ముందుగా మహాయాన స్కూల్ అని పెట్టుకున్నారు. అంటే అలాగ పెట్టలేదు. బౌద్ధ మతంలో 2 రకాలైనటువంటి విషయాలు వచ్చినాయి. ఒకటి బుద్ధుణ్ణి చాలా గొప్పగా పెట్టుకుని ఆయన మనకి ఈ నిర్వాణాన్ని ప్రసాదించేవాడు అన్నట్టుగా ఆయన్ని పూజించాలి మనం. అంటే ఐడల్ వర్షిప్ గా బుద్ధుడి యొక్క విగ్రహం మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆ విగ్రహాన్ని ఆరాధిస్తూ, అంటే ఆ బుద్ధుడు ఆ విగ్రహంలో ఉన్నాడు అని, ఆ విగ్రహ రూపంలో ఆయన్ని చూస్తూ ఆయన్ని మనం ధ్యానిస్తే మనకి ఆ నిర్వాణ స్థితి ఏదైతే ఉందో దాంట్లోకి తీసుకెళ్తాడు, మన జ్ఞానోదయం అవుతుంది అన్నట్టుగా ఆ భావంతో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో ఇట్లా ఆయన గొప్ప కాదు, అందరికీ సంబంధించింది ఎవరికి వాళ్ళే విడివిడిగా ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆ స్థితిని అనుభూతి చెందాలి, ఒకళ్ళు అందించేది కాదు, ఈ స్థితిని
ఒకళ్ళు అందించేది కాదు, ఇది మనకు మనం తెచ్చుకోవాలి అన్నట్టుగా ఒక వాదం ప్రబలింది. కొంతమంది అట్లాగా వెళ్ళారు. అది హీనయానము అన్నారు. ఇదేమో మహాయానము అన్నారు. అది కనిష్కుడి సమయంలో ఇట్లా ఈ గోళ ఇలాగ పడుతుంటే దీనికి ఒక క్రమబద్ధమైన పేర్లు, వాటికి సంబంధించి సంప్రదాయం ఎట్లాగా ఏంటి అనేది అవి నిర్ణయించడానికి ఒక మహాసభను ఏర్పాటు చేసి కనిష్కుడి కాలంలో అవి 2గా విభజించి మహాయానము ఇదిగో ఇట్లాగా ఉంటుంది. వీరి పద్ధతులు ఇవి, వీళ్ళ పద్ధతులు. హీనయానము వీళ్ళ పద్ధతులు ఇవి అని అట్లాగా మధ్యలో మార్చారు. ఆ తర్వాత ఇక నాగార్జునుడు వచ్చాక మనం నాగార్జునుడు అంటే మనకి నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది కదా! ఆ డ్యామ్ ప్రాంతంలో ఉన్నాడాయన. అప్పుడు ఇక్ష్వాకుల రాజ్యం సాగిందప్పుడు. ఆ సమయంలో. ఆయన ఈ ఇద్దరికి మధ్య మార్గంగా వీళ్ళిద్దరూ ఏదైతే వాదిస్తున్నారో 2 రకాల వాదనలకి మధ్య మార్గంగా ఈ మాధ్యమిక అన్న సిద్ధాంతాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఇట్లా ఉన్నాయి. అవి వివరాలు. ఇంకా దీనికి సంబంధించి ఏంటి చెప్తున్నారో రేపు చెప్పుకుందాం మనం. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఎవరెవరు ఎట్లా చెప్తున్నారు అంటే ప్రళయ స్థితి కానీ ప్రళయ స్థితి ఉంది అని చెప్పి అట్లాగా తెలుస్తోంది. నేను నిద్రపోతున్నానండి అని ఎట్లాగా చెప్తున్నావు నువ్వు? అది నిద్ర కాదు కదా అప్పుడు. అది ప్రళయ స్థితి కాదు కదా! ప్రళయ స్థితి ఇలాగ ఉంది అని వర్ణిస్తున్నామంటే అది ప్రళయ స్థితి కాదే ఇక. నిద్ర ఇలాగ నేను నిద్రపోయాను. గాఢ నిద్రలో చాలా ఎక్కడ నిశ్శబ్దంగా ఉంది. ప్రశాంతంగా హాయిగా ఉంది నాకు. గాఢ నిద్రలో. గాఢ నిద్రలో ఉండిపోయాను నేను. అని చెప్తే అది గాఢ నిద్ర. ఎట్లా అది? ఇప్పుడు దాన్ని కొంచెం అంటే ఇంత ఫస్టు శ్లోకా నుంచి ప్రళయ స్థితి ఎలాగుంటుంది, ప్రళయ స్థితి ఎలాగా ఉంటుంది. ఇవన్నీ పంచభూతాలు ఇవన్నీ ఒకటిలోంచి ఒకటికి అలాగా మెర్జ్ అయిపోయి, కరిగిపోయి చిట్ట చివరికి విశ్వాత్మలో కలిసిపోయింది అని ఇట్లాగ చెప్పుకుంటూ వచ్చాము ఇక్కడికి. ఇయన్నీ ఎలాగ తెలిసినాయి అన్నది ఇప్పుడు ప్రశ్న వేశారనమాట. దానికి సమాధానం ఇప్పుడు ఇదంతా వస్తుంది. చూద్దాం రేపు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఉన్నది ఒక విషయం. ఆ ఒక విషయానికి ఇన్ని వాదనలు, ఇన్ని తర్కాలు, ఇన్ని సిద్ధాంతాలు వచ్చేటప్పటికల్లా ఆ ప్రకృతి ఏం చేసింది? ఆ పరమ గురు పరంపర మనల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో సైన్స్‌కి వేగం పెంచింది. సైన్స్‌కి వేగం పెంచేటప్పటికల్లా శాస్త్రానికి మొత్తం పడుకున్నాయి ఇవన్నీ. ఇంకా వాదం లేదు, వివాదం లేదు, సిద్ధాంతం లేదు, సూత్రం లేదు, ఏమి లేవు. గప్‌చుప్. మతాలు కూడా పోయే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. లేదు మతాన్ని ఇప్పుడుకి ఎట్లాగంటే రాజకీయంగా వాడుకుంటున్నారు. అది కూడా పోయే పరిస్థితి వస్తుంది. మతము లేదు. అన్నీ సద్దుమణుగుతాయి ఈ సైన్స్ వల్ల. అందుకని సైన్స్‌ను ముందుకు తీసుకొచ్చింది. ఇయన్నీ సద్దుమణిగితే అప్పుడు మళ్ళీ ఒకటికి వెళ్ళటానికి వీలవుతుంది. ఇట్లా ఇన్ని రకాల వివాదాలు ఉండవు. ఉన్న విషయానికి ఉన్నది ఒక విషయం అయితే ఇన్ని రకాలు ఉండవు కదా! అంటే అందుకని మళ్ళీ మనకి పక్కకి దారికి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక దాంట్లోకెళ్ళిపోయాక ఇవన్నీ సద్దుమణిగాక అప్పుడు మళ్ళీ ఒకే ఒకటి ఏదైతే ఉందో అది మన 6వ ఉపజాతి అప్పుడు అది మేల్కొంచుతుంది. దానికి సంబంధించిందే మనం ఇప్పుడు కొద్దిగా చెప్పుకుంటున్నాం. ఆ 6వ ఉపజాతిలో ఏవైతే బోధించుకుంటారో, ఏవైతే అధ్యయనం చేస్తూ అవగాహనతో ఆత్మదర్శనం పొందుతారో అది కొంచెంగా మనం ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది మన ద్వారా. ఓకే. వాసుదేవ.